కోటి సంతకాల సేకరణ విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్న శ్రీను. గురువారం భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం జెడ్పీటీసీ కోరడ వెంకట్రావు స్వగృహంలో మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు ఎలియాస్ చిన్న శ్రీను అధ్యక్షతన ఆనందపురం మండలం భీమిలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు ఎలియాస్ చిన్న శ్రీను మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజాపాలన లేదు అని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా రాష్ట్రంలో పేదవాడికి విద్య, వైద్య అందుబాటులో లేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజ్ పేద ప్రజలకు ఆరోగ్యానికి జీవనాడి, ప్రైవేట్ పరం చేస్తే పేదవాడికి వైద్యం ఎక్కడ జరుగుతుందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందని, మద్యం తాగితే ఆరోగ్యంగా ఉంటారని చంద్రబాబు స్లోగన్. ఇది చంద్రబాబు విధానమన్నారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ప్రధానమైన ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రజానేకానికి ఒక ప్రజాప్రభుత్వం, ఎన్నుకోబడిన ప్రభుత్వం విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వాలి. విద్యా వైద్యం అనేది ఎప్పుడూ కూడా ప్రజలకి వారు కోరుకున్న విధంగా ఉన్న కాలమాన ప్రకారం ఆ ప్రభుత్వాలు ఉచితంగా అందించాల్సిన బాధ్యత ఇది రాజ్యాంగంలో కల్పించిన హక్కు పౌరుడిగా. ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి పౌరుడికి అది హక్కు. అలాంటిది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా వైద్యం పెరగాలంటే ప్రజా వైద్యంతో పాటు డాక్టరే కాదు, డాక్టర్తో పాటు డాక్టర్ చదువుకున్న వృత్తున్న డాక్టర్లు తయారు చేయడం, దాంతోపాటు విరివిగా హాస్పిటల్స్ కట్టడం. ఒక ప్రభుత్వ హాస్పిటల్ కట్టాలంటే ఆ హాస్పిటల్తో పాటు డాక్టర్స్ కూడా మనకి పెరగాలి. కాబట్టి ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో వైద్య వృత్తి చాలా పెద్దవాళ్ళకే, అవకాశం ఉన్న వాళ్ళకే, డబ్బు ఉన్న వాళ్ళకే ఆ విద్య అందుతుంది. పేదవాడు కూడా ఆ విద్య అందుకునే అవకాశాన్ని మనం కలిగించాలని చెప్పి ఒక పెద్ద ఆలోచనతో ఆనాడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. నాకు తెలిసి శ్రీకాకుళం, మన ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో మెడికల్ కాలేజీ పెట్టారు. అందరూ ఏమనుకుంటారంటే మెడికల్ కాలేజీ అంటే ఏదో మెడికల్ కాలేజీ డాక్టర్లు మెడికల్ సీట్లు వస్తాయి, డాక్టర్లు అవుతారని. కానీ దానికన్నా చాలా పెద్ద అవసరం ప్రజల కోసం. ఒక మెడికల్ కాలేజీకి 500 పడకల ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కంపల్సరీగా పెడితేనే ఆ మెడికల్ కాలేజీ అనుమతులు ఇస్తుంది నేషనల్ మెడికల్ కౌన్సిల్, NMC. 4MC అనేవారు నేషనల్ మెడికల్ కౌన్సిల్గా మారింది. అది ఉంటేనే ఇస్తారు పర్మిషన్, లేకపోతే పర్మిషన్ ఎవరు. ఆ మెడికల్ కళాశాలకి 500 పడకల ఆసుపత్రి, దాంతోపాటు సూపర్ స్పెషాలిటీ వైద్యం. అంటే ఆ సూపర్ స్పెషాలిటీ కూడా రానున్న రోజుల్లో ఏదేదైతే టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో ఏవేవైతే ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్యలు చూస్తే అవన్నీ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి. అది ఆ రోజు ఉన్న పరిస్థితి. మనందరం తెలుసు, మీ చిన్నప్పటి నుంచి మాకన్నా పెద్దలకు చాలామంది ఉన్నారు, నాకన్నా చిన్న వయసులో ఉన్నారు. మనందరికీ కూడా ఇప్పుడు ఏదైనా మూవ్ అంటే KGH అంటాం. KGH దేని కింద ఉంది? ఆంధ్ర మెడికల్ కాలేజ్. ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎవరికైనా మీ తాలూకా పిల్లలు AIMSలో చదువుతుంటారంటే వాళ్ళు వచ్చి వైద్య ఆ వృత్తికి సంబంధించిన చదువు అక్కడ చదువుకుంటారు. వాళ్ళ తాలూకా ప్రాక్టీస్ కానీ, అకౌంటబిలిటీ కానీ, వాళ్ళ తాలూకా యాక్టివిటీ అంతా KGHలో చేస్తారు. అందుకే KGHలో రౌండ్ ది క్లాక్లో డాక్టర్స్ ఉంటారు. మెడికల్ కళాశాలలో ఉన్న హాస్పిటల్కి 24 గంటల్లో కూడా అన్ని రకాలైన డాక్టర్స్ ఉంటారు. కారణం, ఓ పక్క మెడికల్ చదువుకున్న విద్యార్థులు, తర్వాత దాంట్లో PG వస్తారు, PG చదువుకున్న విద్యార్థులు, దాంతోపాటు రెగ్యులర్గా ఉన్న సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన అటు ప్రొఫెసర్లు ఉంటారు, ఇటు డాక్టర్లు ఉంటారు. ఏదైనా ఒకవేళ డాక్టర్కి చిన్న అనుమానం వచ్చి ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే ఆ ప్రొఫెసర్ని కన్సల్ట్ చేస్తాడు. సార్ ఇలాంటి టిపికల్ కేసు వచ్చింది, ఈ కేసుని మేము ఎలా హ్యాండిల్ చేయమంటారని చెప్పి పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు కూడా అక్కడ ఉన్న కాలేజీ ప్రొఫెసర్తో ఇంటరాక్ట్ అయ్యి చేస్తుంటారు. ఇది మెడికల్ కళాశాల తాలూకా భావస్వరూపం. ఆయన అందుకే 17 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చారు. 17 మెడికల్ కళాశాలలో సంవత్సరానికి 1000 నుంచి 1500 మంది డాక్టర్లు వస్తారు. డాక్టర్లతో పాటు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్కి ఒక హాస్పిటల్ వచ్చేస్తే, జిల్లా హాస్పిటల్ విజయనగరం అనుకో, మేము అంటే KGH, అంటే KGH. ఎవరైనా పొరపాటున అక్కడ ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే ఆ డాక్టర్ వెంటనే రెఫర్ చేసేస్తారు KGHకి.
పరిస్థితి 2 కేజీహెచ్లో తప్ప ఇంకో దగ్గర మంచి సూపర్ స్పెషల్. నా వరకు వ్యక్తిగతంగా ఇది రాజకీయ కోణంలో మనం చూడకూడదు. రాజకీయాలు అనేక విషయాల మీద మనం స్పందిస్తూ ఉంటున్నాడు, కల్తీ మధ్య మీద లేకపోతే ఇంకోటి విషయాలు. కానీ రాజకీయ కోణంలో చూడకూడదు, సామాజిక బాధ్యత. ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నారు కాబట్టే ఇది ప్రజా ఉద్యమంగా మార్చి ప్రజలు ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు, ఖచ్చితంగా దీన్ని ఉపసంహరించుకోండి. వాళ్ళు ఉపసంహరించుకోకపోతే ఎలాగ జగన్మోహన్ రెడ్డి చెప్పారు 5 సంవత్సరాల తర్వాత మేము వస్తాం, ఖచ్చితంగా తీసుకుంటామని. కానీ ఆ ఉద్దేశం అక్కడ అది కాదు. 5 సంవత్సరాలు దాన్ని పడుకోబెట్టేయాలని కాదు ఆయన ఉద్దేశం. మీరు ప్రభుత్వం చేయండి, మీరు కంప్లీట్ చేయండి దానికి. ఎందుకంటే దానికి కావాల్సినంత సుమారు ఒక్కొక్క కాలేజీకి 500 కోట్ల లెక్కన 17కి 8,500 కోట్లు ఆ రోజు బడ్జెట్ శాంక్షన్ చేశారు. సుమారుగా 3,000 కోట్లు కంప్లీట్ చేసి 3,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక 7 కళాశాలలు పూర్తి చేశారు. ఇంకా ఒక 5 నుంచి 5,000 కోట్ల నుంచి 5,500 కోట్లు ఖర్చు పెట్టాలి సంవత్సరానికి. ఎందుకంటే 5,500 కోట్లు ఒకే సంవత్సరం కూడా అవ్వదు, ఒక సంవత్సరం చేయలేరు, 4-5 సంవత్సరాలు ఖర్చు పెడుతున్నారు. సంవత్సరానికి 1000 కోట్లు బడ్జెట్ పెడితే ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి వైద్యం ఉంటుంది, ఎవడు అడగక్కర్లే, ఎవడు ఎక్కడికి వెళ్ళక్కర్లే. కానీ ఈ ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టట్లే. మీకు ఒక గుర్తుపెట్టుకోవాలి, మీ అందరూ కూడా అనేక మంది కోట్లు ఎంత అప్పు చేశారన్నా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మన ఓటమి చెందిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన 2024 జనవరి నుంచి, ఆయన జనవరి 13వ తారీఖుని ఆయన ప్రభుత్వం 13వ తారీఖుని ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. నాటి నుంచి నేటి వరకు అసెంబ్లీలో ఆన్ రికార్డ్ ఆర్థిక మంత్రి గారు చెప్పారు 2,35,000 కోట్ల రూపాయలు అప్పు చేశామని. 2,35,000 కోట్లు సుమారుగా ఈ 16 నెలల కాలంలో. అంటే యావరేజ్గా 15,000 కోట్లు ప్రతి నెల అప్పు చేస్తున్నాం అన్నదాం. ఒక రూపాయి అటు ఇట్లో 15,000 కోట్లలో 1,000 కోట్లు నెలకి 15,000 కోట్లు అప్పు చేతుల్లో సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ప్రజా వైద్యానికి ఖర్చు పెట్టలేని పరిస్థితి ప్రభుత్వం ఉంటే, ఈ ప్రభుత్వానికి ఇది సామాజిక బాధ్యత. ప్రతి పౌరుడిగా, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి పౌరుడిగా, ఈ ప్రాంతంలో మనం ఉన్న వాళ్ళందరం కూడా ఇది ప్రజలకు అవేర్నెస్ తీసుకొచ్చి దీన్ని 1 కోటి సంతకాల ద్వారా గవర్నర్ గారికి ఇస్తున్నామంటే ఇది ప్రజలు ఎంతమంది వ్యతిరేకిస్తున్నారు, ఇది ప్రజల దగ్గర తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. కొన్ని కారణాల్లో కొన్ని పనులు మనం అలా చేస్తాం. ఇందాక గౌరవ మా పార్టీ అధ్యక్షులు వారు చెప్పారు, మనం కాలేజీల దగ్గరికి వెళ్దాం, పిల్లల దగ్గర ఖచ్చితంగా అవన్నీ చేయాల్సిందే. వాటితో పాటు ప్రజలకు కూడా అవేర్నెస్ తీసుకురావాలి, గ్రామాల్లో అవేర్నెస్ తీసుకురావాలి. మన అంకె కాదు, ఇక్కడ సంఖ్య కాదు ముఖ్యం. మనం 15,000 చేస్తామో 20,000 చేస్తామో అది ముఖ్యం కాదు. మన గ్రామాల్లో ఉన్న ఎన్నైతే మన పంచాయతీలు ఉన్నాయి, అన్ని పంచాయతీలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి కుటుంబానికి వెళ్ళి వివరించి చెప్పి మనం ఒక సంతకం వారి ద్వారా తీసుకొని వారి పేరు వారి ఫోన్ రాసి, ఇదిగో ఈ ప్రభుత్వం మన కోసం వైద్య కళాశాల